నమస్తే, మీరు చూస్తుంది క్రాంతి పోస్ట్. నేను మీ క్రాంతి. రెండేళ్లకోసారి అక్కడ పుడమి పులకించిపోతుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోలాహలంతో ఆ ప్రాంతం ఓ మహోద్విగ్న సన్నివేశానికి వేదికగా మారుతుంది. అక్షరాల కోటికి మించిన భక్తజనం కొండ కోనల నడుమ కొలువై గిరిజనుల స్మృతి పదంలో నిండు జీవంతో కదలాడే సమ్మక్క సారలమ్మలకు పూజలు చేస్తారు. తీరిన కోరికలకు ముడుపులు చెల్లిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భారత గిరిజన జాతర చరిత్రలో అతిపెద్దది. మరో మాటలో అది తెలంగాణ కుంభమేళ. పదండి, మనము మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోదాం. పోరాటాల పురిటిగడ్డ కాకతీయుల నేలపై ఎన్నెన్నో వీరగాథలు. చరిత్ర సాక్షిగా దక్షిణాది పదంలో ఎదురులేని శూరులు, ఓరుగల్లు వీరులు. గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇలా వరుసగా కాకతీయ రాజులంతా పేరుగాంచిన వారే. తెలుగుగడ్డపై విజయనగర సామ్రాజ్యం తర్వాత అంతటి ఘనకీర్తిని సొంతం చేసుకుంది కాకతీయ సామ్రాజ్యమే. రాణి రుద్రమాదేవి శౌర్య పరాక్రమాలతో పునీతమైన ఈ నేలపై సాహసాలకు పెట్టింది పేరుగా ఖ్యాతి గడించి అమరత్వం పొందిన వారెందరో. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని సేనలను చీల్చి చెండాడి రక్తపు టేరులు పారించి అమరత్వం పొందిన గిరిజన ఆడపడుచులు ఆ కోవలోకే వస్తారు. సామంతులుగా ఉంటూ అనావృష్టితో కప్పం చెల్లించలేని స్థితిలో కోయసేనలు కాకతీయులకు ఎదురు తిరిగి వీరోచితంగా పోరాడి అసువులు బాసిన తీరు అజరామరం. కళ్ల ముందే తమ వారి తలలు తెగి నేల రాలుతుంటే రంగంలోకి దూకి కాకతీయ సేనలను మట్టి కరిపించిన గిరిజన బిడ్డలు సమ్మక్క సారలమ్మలు నేటికి గిరిజనుల ఇలవేలుపులుగా నీరాజనాలందుకుంటున్నారు. వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూర్వపు తాడ్వాయి మండలం పరిధిలోని మేడారంలో ప్రతి రెండేళ్లకొమ్మారు సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. శిల్పకళకు పెట్టింది పేరైన ఓరుగల్లును సందర్శించే పర్యాటకుల సంఖ్య కంటే ఈ జాతరకు తరలివచ్చే భక్తుల సంఖ్య అత్యధికం. రాష్ట్రంలో నలుమూలల నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. మాఘ శుద్ధ పౌర్ణమి వచ్చిందంటే అశేష ప్రజా సందోహంతో నిండిపోయే జనారణ్యంగా మారిపోతుంది. ఎటు చూసినా కిటకిటలాడే జన సందోహమే. దేశం మొత్తం మీద అత్యధిక ప్రజలు పాల్గొనే గిరిజన జాతరగా చెప్పుకునే సమ్మక్క సారలమ్మ చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. కాకతీయుల రాజైన ప్రోలరాజు మేడారంలో ప్రోలేశ్వర లక్ష్మేశ్వర ఆలయాన్ని కట్టించినట్టు చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 1100 సంవత్సరం నుంచి గిరిజనులు పూజించినట్టు ఆధారాలున్న శాంభవి శాంబక్క సమ్మక్కగా నామాంతరం చెందిందని, ప్రతాపరుద్రుని కాలంలో యుద్ధం చేసిన సమ్మక్క ప్రోలరాజు ప్రతిష్ఠించిన శాంభవి అవతారమేనని అభిప్రాయం కూడా ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా బెల్లం ఉన్న చోటే ఈగలు మూగుతాయన్నది ఒక సామెత. కానీ మేడారం సమ్మక్క సారక్కల జాతరకు కొన్ని వేల క్వింటాల బెల్లం వస్తుంది. కానీ అక్కడ మనం చూద్దామంటే మచ్చుకు ఒక్క ఈగ కూడా కనిపించదు. అదే ఆ జాతర ప్రత్యేకత అని చెప్తుంటారు. అదొకటే కాదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన దగ్గర మద్య నిషేధం అమల్లో ఉండింది. కానీ ఈ జాతరలో పూజారులు మద్యం ముట్టందే చిలకల గుట్ట నుంచి అమ్మవారిని గద్దెకు తీసుకురారు. ఇలాంటి సంకట పరిస్థితుల్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో తీసి వారికి మద్యం అందించింది. మేడారం అంటేనే అమరవీరుల జాతర ఒక విధంగా. ఆ అమరులకు సరైన గౌరవాన్ని అందించేందుకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుధాల్ని గాలిలోకి పేల్చి, అంటే తుపాకుల్ని గాలిలోకి పేల్చి గౌరవ వందనం సమర్పిస్తారు సమ్మక్క సారలమ్మలకు. ఇది ఆ జాతరకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత. గిరిజనులు చెప్పే జానపద గాథ మరొకటి ఉంది. ఎండసోకని కేకారణ్యం కోయదొరల పాలనలో ఉన్న ప్రాంతం. వేట కోసం సంచరిస్తున్న కోయదొరలకు పెద్ద పులుల కాపలాల మధ్య కాంతులీనుతూ ఓ చిన్నారి దర్శనమిచ్చిందట. ఆ పాపను తీసుకువచ్చి కొండ దేవతగా కొలవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు జరిగాక మాఘ శుద్ధ పౌర్ణమి నాడు ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని, వయసుతో పాటు సమ్మక్క కీర్తి నలు దిశలా వ్యాపించి అంతకంతకు పెరిగిపోయిందని ప్రతీతి. సమ్మక్కకు యుక్త వయసు రాగానే అప్పట్లో కరీంనగర్ కేంద్రంగా రాజ్యాన్ని పాలించే కోయిరాజు మేనల్లుడు పగిడిద్దరాజుతో పెళ్లి జరిపించారట. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు సంతానం.
మేడారం పరగణాను కోయలు కాకతీయులకు సామంతులుగా ఉంటూ పాలించినట్టు ఆధారాలున్నాయి. గిరిజన మేడారం పగిడిద్ద రాజు వశమైన తర్వాత వరుసగా 4 ఏళ్ల పాటు అనావృష్టి తాండవించి కప్పం చెల్లించకపోవడంతో కాకతీయులకు కోయలకు సంపెంగవాగు వద్ద యుద్ధం జరిగింది. కాకతీయుల యుద్ధ నైపుణ్యం ముందు కోయలు నిలవలేకపోయారు. పగడిగిద్ద రాజు నాగులమ్మ, సారలమ్మ, సమ్మక్క అల్లుడు గోవిందరాజు యుద్ధంలో అసువులు బాసారు. కాకతీయ సేనలు మేడారంలో ప్రవేశించకుండా నియమితుడైన సమ్మక్క కొడుకు జంపన్న పరాజయాన్ని భరించలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందిందని గిరిజనులు చెప్పుకుంటారు. ఈ తరుణంలో యుద్ధరంగంలోకి దూకిన సమ్మక్కను కాకతీయ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడిచాడని, ఆ వెంటనే ఆమె యుద్ధరంగాన్నించి వైదొలిగి మేడారానికి ఈశాన్యాన ఉన్న చిలకల గుట్టవైపు వెళ్లి మాయమైందని గిరిజనుల కథనం. సమ్మక్క అదృశ్యమైన చోట పసుపు కుంకుమలతో భరణి కనిపించడంతో కోయలు మళ్లీ ఆమె తిరిగి వస్తుందని ఎన్ని రోజులు ఎదురు చూసినా ఫలితం కనిపించలేదు. అదృశ్యమైన సమ్మక్క తిరిగి రాలేదు. దాంతో మాఘశుద్ధ పౌర్ణమిన ప్రతి 2 ఏళ్లకోసారి మేడారంలో జాతరను నిర్వహిస్తున్నారు. మేడారం సమీపాన ఉన్న చిలకలగుట్ట దగ్గర పూజారులు పూజలు నిర్వహించి కుంకుమ భరణను సమ్మక్క గద్దెకు తీసుకురావడంతో సమ్మక్క దేవత గద్దెకు వచ్చినట్టుగా భావిస్తారు. అలా జాతర ప్రారంభమవుతుంది. గోవిందరావుపేట మండలం బక్కయ్యపేట గ్రామానికి చెందిన చందా నరసయ్య మొట్టమొదటిసారిగా జాతర నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకోసారి వైభవంగా జాతర నిర్వహిస్తూనే ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు 2 ఏళ్ల కోమారు సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. ప్రారంభంలో స్థానిక గిరిజనులకే పరిమితమైన జాతర రాను రాను గిరిజనేతరులు ఇతర జిల్లాల పరిధిని దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించి ప్రస్తుతం దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివస్తున్నారు. పిల్లలను చల్లగా చూడాలని, రోగాల బారి నుంచి కాపాడాలని తల్లికి బంగారం అంటే బెల్లం ముడుపుగా చెల్లిస్తారు. స్త్రీ వేషంలో గద్దె చుట్టూ తిరిగి పురుషులు పూనకంతో ఊగిపోయే స్త్రీలు అంతా చిత్ర విచిత్రంగా కనిపించే జాతరలో ఎటు చూసినా ఉద్వేగమే, ఎటు చూసినా ఏరులై పారే భక్తి భావమే కనిపిస్తుంది. కిలోమీటర్ల పరిధిలో ఇసుకేసి రాలనంత సంఖ్యలో భక్తులు విడిది చేస్తుంటారు. దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు తరలివచ్చే మేడారం తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కేవలం 2 ఏళ్ల కుమారు జాతర వరకే మాత్రమే కాదు, నిత్య యాత్ర స్థలంగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. వీఐపీలు జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం పరిపాటిగా మారింది. జాతరకు చేరడానికి ముందే ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకొని ఆ తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రతి 2 ఏళ్ల కుమారు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులు కొత్త కోరికలతో తిరుగుముఖం పట్టి మళ్లీ 2 ఏళ్లకు జాతరకు రావడం నిరంతర స్రవంతిగా కొనసాగుతోంది. ఇప్పుడు మేడారంలో జరిగేది కేవలం ఆదివాసీ గిరిజనుల జాతర మాత్రమే కాదు, ఇది తెలంగాణ కుంభమేళా.
1,00,00,000 మంది దాకా వచ్చి వెళ్ళిపోయే ఈ జాతరలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలవు. ఇది మేడారం జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత. మేడారం జాతర వెనుక ఉన్న సమ్మక్క సారలమ్మ చారిత్రక నేపథ్యం.